అత్యంత సంపన్నులను అల్ట్రా హై నెట్వర్త్ ఇండివుల్స్గా పిలుస్తారు. వీరిని మనం అత్యున్నత నికర ఆస్తులు కలిగిన వ్యక్తులు, అపార సంపద కలిగినవారు, మహాధనవంతులు, అగ్రశ్రేణి సంపన్నులు లాంటి పేర్లతో పిలవచ్చు. నైట్ ఫ్రాంక్స్ వెల్త్ రిపోర్ట్ 2026 ప్రకారం వారు వరల్డ్లోని జనాభాతో పోలిస్తే తక్కువ మందైనప్పటికీ వారు ప్రపంచం మొత్తం సంపదపైనే పట్టుకలిగి ఉన్నారు. దేశాలు వారీగా చూస్తే అమెరికా 2.51 లక్షలు, చైనా 1.21 లక్షలు, జర్మనీ 38,000, బ్రిటన్ 27,000, ఫ్రాన్స్ 21,000, ఇండియాలో 19,000, జపాన్లో 18,000, స్విట్జర్లాండ్లో 17,000, ఆస్ట్రేలియాలో 16,000, ఇటలీలో 15,000, కెనడాలో 12,000 చొప్పున ఉన్నారు. అమెరికా మొదటి స్థానంలో ఉండగా చైనా రెండో స్థాయికి చేరుకుంది. అమెరికాను డబ్బున్నవారికి స్వర్గధామంగా పిలుస్తారు. చైనా కమ్యూనిస్టు దేశం అయినప్పటికీ వారి విధానాలు మారడంతో పెట్టుబడులు పెరగడం వల్ల కుబేరుల సంఖ్య బాగా పెరిగింది. అమెరికా, చైనా కలిపి వరల్డ్ మొత్తంలో 55% పైగా అత్యంత సంపన్నులను కలిగి ఉన్నాయి. పోలాండ్ దేశంలో 2021 నుంచి వారి సంఖ్య గణనీయంగా పెరిగింది. ఈ దేశంలో వారు 109% వృద్ధి సాధించారు. మొత్తం 3,017 మందితో ఈ దేశం 27వ స్థానాన్ని ఆక్రమించుకుంది. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన డేటా, విజ్ఞానభరితమైన ఫ్యాక్ట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.